నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న విభాగంలో మనం ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ అన్న అంశాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రజ్ఞ అన్న భావన గురించి, దానిని ప్రజ్ఞని ఎలా మాపనం చేయాలి అన్న విషయాలను ఈ సెషన్లో చూస్తాం. ప్రజ్ఞా మాపనం అంటే ప్రజ్ఞను కొలవడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు. మనం ప్రజ్ఞ అన్న భావన గురించి సాధారణంగా పరీక్షలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏమేమి అని చూసినప్పుడు ప్రజ్ఞా మాపనలను ఎవరు తయారు చేశారు అన్నది, అలాగే ప్రజ్ఞా లబ్ధి సిద్ధాంతం అన్నది, శారీరక వయస్సు, మానసిక వయస్సు, భావన, ఇలాంటివన్నీ కూడా మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. ఇంతకుముందు మనం ప్రజ్ఞకు సంబంధించినటువంటి నిర్వచనాలను చూసినప్పుడు ప్రజ్ఞ అని అన్నది ఒక ప్రధానమైనటువంటి సందర్భాల్లో ఒక తెలివితేటలతో కూడినటువంటి సన్నివేశంలాగా మనం చూసాం. అలాగే అమూర్త భావాలను అర్థం చేసుకునేటువంటి సామర్థ్యము అని అన్నాం. సర్దుబాటుకు సంబంధించినది అని అన్నాం. కాబట్టి ఈ ప్రజ్ఞ అన్నటువంటి దాన్ని ప్రజ్ఞావంతులు అయినటువంటి వాళ్ళు విభిన్న సందర్భాలలో తమ సామర్థ్యాలను ఉపయోగించి తేలికగా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ప్రజ్ఞ అన్నటువంటి భావన మనం కొలవాలి అని అనుకున్నప్పుడు ప్రజ్ఞావంతులు ఎలా ఉంటారు అన్న దాంట్లో తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళని మనం ప్రజ్ఞావంతులని జనరల్గా అనుకుంటూ ఉంటాం. ఈ కొలవడం అన్నటువంటిది, మాపనం చేయడం అన్నటువంటి దాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వారు ఆల్ఫ్రెడ్ బినే. అంచేత దీనిని బినే ప్రజ్ఞామాపని అంటారు. 1905 సంవత్సరంలో బినే మొదటిసారిగా ఈ ప్రజ్ఞామాపని అన్నదాన్ని తీసుకొచ్చారు. ప్రజ్ఞామాపనిలో 30 అంశాలు ఉంటాయన్నమాట. కాబట్టి బినే ప్రజ్ఞామాపని అని అన్నది ఎగ్జామ్ దృష్ట్యా ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞామాపనలోని అంశాల సంఖ్య అనంటే 30 అంశాలు అని చెప్పాలి. ఈ 30 అంశాల ఆధారంగా ప్రజ్ఞని నిర్ధారిస్తారు. అయితే ఇది 3 నుండి 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల కోసం దీన్ని ఉపయోగించారు. ఇక్కడ కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఏంటి అంటే, ఎందుకని ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞామాపని 3 నుండి 13 సంవత్సరాల వరకు మాత్రమే ఉంది అని అంటే, మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ప్రజ్ఞ యొక్క లక్షణాలను చూడాలన్నమాట. ప్రజ్ఞ అన్నది కౌమార దశ దగ్గరకు వచ్చేటప్పటికి స్థిరంగా ఉండిపోతుంది, ఇంకంతకంటే తర్వాత పెరగదు అన్న నియమం ఏదైతే ఉందో, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రజ్ఞావంతులు అన్నటువంటి వాళ్ళు ఇంకా ఆ తర్వాత మళ్ళీ మెజర్ చేయడానికి అవసరం ఉండదు. కాబట్టి 13 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వరకు అని ఆయన నిర్ధారించుకున్నారు. అందువల్ల దీనిని ఏమంటారంటే ఆల్ఫ్రెడ్ బినే, సైమన్ అని ఇద్దరూ తయారు చేశారు. కాబట్టి దీనిని సైమన్ బినే ప్రజ్ఞామాపని అని అంటారు. అయితే ఆ తర్వాత కాలంలో 2000 తర్వాత మన 1916లో లూయిస్ టెర్మన్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు దీనిని ఇంకొంచెం విస్తృతపరిచాడు. ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉండేవాడు. అంచేత దీనిని స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞామాపని అని చెప్పి పిలవడం మొదలైంది. ఇందులో 90 అంశాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం క్లారిటీ చూడండి. సైమన్ బినే ప్రజ్ఞామాపనలోనేమో 30 అంశాలు ఉంటాయి. స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞామాపనలో 90 అంశాలు ఉంటాయి. సైమన్ బినే ప్రజ్ఞామాపని మనకి ఆల్ఫ్రెడ్ బినే ప్రతిపాదించినటువంటి ప్రజ్ఞామాపని 3 నుండి 13 సంవత్సరాల వయసు వరకు ఉంటే, ఇది 3 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు నిర్దేశించి ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి ప్రజ్ఞామాపని ద్వారా మనం ఏం చేస్తాము అంటే ప్రజ్ఞా లబ్ధి అని అన్నదాన్ని లెక్క పెడతామన్నమాట. ప్రజ్ఞా లబ్ధి అని అంటే ఒక నిర్ధారిత వయస్సు సందర్భంలో ఒక వ్యక్తి ఎంత ప్రజ్ఞని కలిగి ఉన్నాడు అని తెలియజేసేటువంటి అంశాన్ని ప్రజ్ఞాలబ్ధి అంటాం. అంటే ప్రజ్ఞాలబ్ధి అన్నటువంటి ఒక భావన, అసలు దాన్ని మనం ఇంటెలిజెంట్ కోషంట్ అంటాం, లేదా ఐక్యూ అంటాం అనమాట. ఈ ఇంటెలిజెంట్ కోషంట్ లేదా ఐక్యూ అన్నటువంటి భావనని మొట్టమొదటి ప్రవేశపెట్టిన వాడు స్టెర్న్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు. కాబట్టి స్టెర్న్ ప్రకారం ప్రజ్ఞాలబ్ధి అన్న దాన్ని మనం చూడొచ్చు. అయితే ప్రజ్ఞాలబ్ధి లెక్క పెట్టాలి అని అంటే 2 రకాలైనటువంటి ప్రమాణాలు మనకు కావాలి. వాటిల్లో ఒకటి మనం శారీరక వయస్సు అంటాం, రెండవది మానసిక వయస్సు అంటాం. శారీరక వయస్సు అంటే వ్యక్తికి పుట్టుక ద్వారా వచ్చేటువంటి వయస్సు. ఒక వ్యక్తి 2000 సంవత్సరంలో పుట్టాడు. ఇప్పటికి అతని శారీరక వయసు ఎంత అంటే ఇప్పుడు 2022 కాబట్టి 22 సంవత్సరాలు అని చెప్తాం. దానిని మనం శారీరక వయస్సు అంటాం.
అయితే ప్రజ్ఞాలబ్ధిని లెక్క పెట్టడానికి కావాల్సిన మరొక వయస్సు ఉంటుంది. దానిని మనం మానసిక వయస్సు అంటాం, మెంటల్ ఏజ్. ఈ మానసిక వయస్సు అన్నటువంటి భావన మొట్టమొదటి చెప్పిన వాడు ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే. ఇవన్నీ ఎగ్జామ్లో కొంచెం ఇంపార్టెంట్ ఏరియాస్. ప్రజ్ఞాలబ్ధి అన్న భావనను ప్రవేశపెట్టినటువంటి వాడేమో స్టెర్న్. మానసిక వయస్సు అన్నటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి వారు ఆల్ఫ్రెడ్ బినే అన్నమాట. కాబట్టి మానసిక వయస్సు అనంటే ఒక వ్యక్తి మనోవైజ్ఞాన పరీక్షలో అంటే ప్రజ్ఞా పరీక్షలో పాల్గొన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అంశాలకు సమాధానం చెప్పగలిగాడు అన్న దాని ఆధారంగా మనము దీన్ని నిర్ధారిస్తాం అన్నమాట, మానసిక వయస్సు అన్నదాన్ని. సాధారణంగా ప్రజ్ఞా పరీక్షలలో ఒక్కొక్క అంశాన్ని 2 నెలల కాలంతో చూస్తూ వస్తారు. 2 నెలల కాలంతో లెక్క పెడతారు. కాబట్టి 1 సంవత్సరానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి పనులలో 3 పనులు చేసినట్లయితే 6 నెలల మానసిక వయస్సు కలిగిన వాడు అంటాం. అంటే ఉదాహరణకు ఒక 7 సంవత్సరాల పిల్లవాడికి ప్రజ్ఞా పరీక్ష పెట్టినప్పుడు అతను 7 సంవత్సరాల వయసులో ఉన్న అన్ని అంశాలను చేసి 8వ సంవత్సరంలో ఉన్నటువంటి అంశాలు ఒక 2 చేశాడు అనుకుందాం. అప్పుడు ఆయన మానసిక వయసు 7 సంవత్సరాల 4 నెలలు అవుతుందన్నమాట. అలా కాకుండా ఒక 7 సంవత్సరాల పిల్లవాడికి ప్రజ్ఞా పరీక్ష పెడితే 7 సంవత్సరాలకి చేయలేక 6వ సంవత్సరంలో మాత్రమే ఒక 5 అంశాలు చేశాడు అనుకుందాం. కాబట్టి అతని ప్రజ్ఞాలబ్ధి ఏమవుతుంది, 5 చేశాడు కాబట్టి 5 రెళ్ళు 10, 5 సంవత్సరాల 10 నెలలు అవుతుందన్నమాట. అంచేత మానసిక వయస్సు అన్నటువంటి భావనని, మానసిక వయస్సును లెక్క పెట్టడాన్ని మనం పరీక్ష దృష్ట్యా గమనించాలి. ఒక అంశానికి 2 నెలల ప్రమాణాల కింద దాన్ని లెక్క పెడతారనమాట. కాబట్టి మానసిక వయస్సు అని వచ్చిన తర్వాత దీనిని ప్రజ్ఞాలబ్ధి లెక్క పెట్టాలి అని అంటే దాన్ని మనం ఏం చేస్తాం, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఇది ప్రతి టెట్ పరీక్షలోనూ ప్రతి టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలోనూ అడుగుతున్న ప్రశ్న. మానసిక వయస్సు బై శారీరక వయస్సు బై 100 అన్నది. అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు 6 సంవత్సరాలు ఉందనుకోండి, శారీరక వయస్సు 6 సంవత్సరాలే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ప్రజ్ఞ స్థిరంగా ఉంది అని చెప్పి చెప్తాం. మానసిక వయస్సు శారీరక వయస్సు 2 సమానంగా ఉంటే అలాంటి వ్యక్తుల యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉంది అంటాం. ఒకవేళ శారీరక వయసు కన్నా మానసిక వయసు ఎక్కువగా ఉంటే అతడు ప్రతిభావంతుడుగా కనిపిస్తూ ఉంటాడు. ఒకవేళ మానసిక వయస్సు శారీరక వయసు కన్నా తక్కువగా ఉంటే అల్పబుద్ధుల వైపుకు కనిపిస్తూ ఉంటాడు, అంటే తక్కువ ప్రజ్ఞావంతుడు అని అంటాం. కాబట్టి మనం ప్రజ్ఞ అన్నటువంటి అంశాన్ని పరిశీలించడానికి మానసిక వయసు శారీరక వయసుల్ని రెండింటినీ తీసుకుని లెక్క పెడతాం. ఇలా లెక్క పెట్టడానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టాటిస్టికల్ మోడల్ని అడాప్ట్ చేశారు. ఈ స్టాటిస్టికల్ మోడల్ ఏం చెప్తుంది అని అంటే శారీరక వయస్సుకి మానసిక వయసు ఎప్పుడూ అనులోమానుపాతంలో ఉంటుంది అంటుంది. అంటే అనులోమ సంబంధం ఉండడము అని అంటే శారీరక వయస్సు పెరుగుతూ ఉంటే మానసిక వయస్సు కూడా పెరుగుతూ ఉంటుంది, శారీరక వయస్సు తగ్గుతూ ఉంటే మానసిక వయస్సు తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ పెరుగుదల తగ్గుదల అన్నది కౌమార దశ వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క శారీరక వయసు 32 సంవత్సరాలు అయితే మానసిక వయసు కూడా 32 సంవత్సరాలను దాటి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇలా ఉండదాన్ని మనం ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వము అంటాం. అంటే 35 సంవత్సరాల వాడు 16 సంవత్సరాలప్పుడు ఎంత ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉన్నాడో, 6 సంవత్సరాలప్పుడు ఎంత ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉన్నాడో, 1 సంవత్సరం అప్పుడు ఎంత ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉన్నాడో అదే కలిగి ఉంటాడనమాట. కాబట్టి ఒకవేళ శారీరక వయస్సు 16 సంవత్సరాలను దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా పెరుగుదల అన్నది ఉండదు. దానిని మనం ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వము అంటాం అనమాట. కాబట్టి ఈ పాయింట్స్ మీద ఎగ్జామ్లో ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ క్రింది వానిలో ప్రజ్ఞాలబ్ధి దృష్ట్యా సరైన వాక్యం ఏది అంటారు. కాబట్టి ఆ వాక్యాల యొక్క అర్థాలను చూడాలి. ప్రజ్ఞాలబ్ధి ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది, ఇది వయసుతో పాటు పెరిగేటువంటిది కాదు, లేకపోతే ప్రజ్ఞాలబ్ధి శారీరక వయసుకి మానసిక వయసుకి అనులోమ సంబంధంలో ఉండదు. ఇట్లాంటి నిర్వచనాలను మీరు చూసి వాటి ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అన్నటువంటి దాన్ని సాంకేతిక పరంగా మనం గణిత పరంగా పరిశీలించి చూడాల్సినప్పుడు టెర్మన్ మెరిల్ అనేటువంటి మనోవైజ్ఞానికులు ఏం చేశారంటే
ఒక సామాన్య సంభావ్యత వక్రాన్ని తయారు చేశారు. దాన్ని మనం నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అంటాం. అకార్డింగ్ టు టెర్మన్ అండ్ మెరిల్, ఈ సామాన్య సంభావ్యత వక్రంలో ఎక్కువ మంది సమాజంలో ఉండేటువంటి మనుషుల్లో అధిక సంఖ్యాకులు ఆ సంభావ్యత వక్రం యొక్క మధ్య భాగంలో కనిపిస్తారు. అంచేత మీరు ఇక్కడ పటంలో చూసినట్లయితే మధ్య భాగంలో శీర్షం చాలా ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఎత్తుగా ఉన్నటువంటి శీర్షం దగ్గర మనకి అధిక సంఖ్యలో ఉన్నటువంటి మనుషులు ఉంటారనమాట. అంటే వీళ్ళందరినీ మనం సగటు ప్రజ్ఞావంతులు అంటాం. అలా కాకుండా చాలా తక్కువ మంది శారీరక వయసు కన్నా ఎక్కువ మానసిక వయసు కలిగి ఉంటారు. అలా ఉంటే వాళ్ళని ప్రతిభావంతులు అంటాం. కొంతమంది శారీరక వయసు కన్నా చాలా తక్కువ మానసిక వయసు కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళని అల్పబుద్ధులు, మూడులు అని చెప్పి చెప్తారనమాట. ఈ టెర్మన్ మెరిల్ ఏం చేశారంటే ప్రజ్ఞాలబ్ధిని లెక్కబెట్టి దాని ఆధారంగా ఒక రేటింగ్ ఇచ్చారనమాట. ఈ ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉన్న వాళ్ళని ఇలా పిలవచ్చు, ఈ ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉన్న వాళ్ళని ఇలా పిలవచ్చు అని పరీక్ష దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. ఆ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి ఇక్కడ టేబుల్ చూడండి. టెర్మన్ మెరిల్ ప్రతిపాదించినటువంటి ప్రజ్ఞాలబ్ధి యొక్క వర్గీకరణ. ఈ ప్రజ్ఞాలబ్ధిలో 20 కన్నా తక్కువగా ఉందనుకోండి. 20 కన్నా తక్కువగా అంటే వాళ్ళని మూఢులు అంటారు. వీళ్ళలో తీవ్ర బుద్ధిమాంద్యత ఉంటుంది. అంటే ఈ తీవ్ర బుద్ధిమాంద్యత ఉండడం వల్ల వాళ్ళు ఎలాంటి అభ్యసన ప్రక్రియలోనూ పాల్గొనలేరు. టోటల్గా ఇతరుల సహాయానికి గురవుతారు. కాబట్టి చాలా తక్కువ ప్రజ్ఞాలబ్ధి వీళ్ళ దగ్గర కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు సమాజంలో 1.5% వరకు ఉంటారు అన్నది టెర్మన్ మెరిల్ మాపనం ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. అలాగే 20 నుంచి 50 ప్రజ్ఞాలబ్ధి ఉన్నటువంటి వాళ్ళని బుద్ధిహీనులు అంటాం. బుద్ధిహీనులు అంటే వీళ్ళకి మిత బుద్ధిమాన్యత అంటే తక్కువ కొంచెం. దీన్ని మనం ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డ్నెస్ TMR అని పిలుస్తాం. ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డ్నెస్ అంటే వాళ్ళకు కొంత శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. మనకి ఇంతకుముందు కాలంలో సమ్మిళిత విద్య CWSN అన్నటువంటి దానిలో బుద్ధిమాన్యము కలిగినటువంటి పిల్లలకు హోమ్ బేస్డ్ టీచింగ్ అని, తర్వాత భవిత అన్నటువంటి సహాయ కేంద్రాల ద్వారా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అన్నది జరుగుతుందన్నమాట. ఇలాంటి వాళ్ళని మనం బుద్ధిహీనులు అని అనడం. వీళ్ళు 20 నుంచి 50 ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉంటారు. వీళ్ళు సమాజంలో 2.3% దాకా ఉండడానికి అవకాశం ఉంది అని ఆ సాంఖ్యక శాస్త్ర సమాచారాలు మనకు తెలియజేస్తున్నారు. అలాగే లెర్నబుల్ మెంటల్లీ రిటార్డ్నెస్ అంటే అల్పబుద్ధులు అని అంటాం. ఈ అల్పబుద్ధులు అన్నటువంటి వాళ్ళ ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 వరకు ఉంటుంది. వీళ్ళు మన సాధారణ తరగతి గదిలో అందరి పిల్లలతో పాటు కలిసి నేర్చుకోవడానికి అవకాశం కలిగి ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 వరకు ఉంటుంది. కాబట్టి చాలా వరకు భాష, గణితపరమైనటువంటి అంశాలని నేర్చుకోగలరు. అలాగే సృజనాత్మక కార్యక్రమాలు అంటే బొమ్మలు గీయడం, రంగులు వేయడం, వస్తువులు తయారు చేయడం ఇలాంటి నైపుణ్యమైన పనులను కూడా కొంతవరకు వాళ్ళు చేయగలరన్నమాట. ఇలాంటి వాళ్ళు 5.0 వరకు మన దగ్గర ఉంటారు. అలాగే 70 నుంచి 90 ప్రజ్ఞాలబ్ధి ఉన్నటువంటి వాళ్ళని తెలివి తక్కువగా ఉండేవాళ్ళు అంటాం. వీళ్ళు సగటు భాషాంశాలని, సగటు గణితాన్ని మాత్రమే నేర్చుకోగలరు. ఇలాంటి వాళ్ళు 19% వరకు ఉంటారని అన్నది కనిపిస్తుంది. ఆ తర్వాత 90 నుంచి 110 వరకు ఉండేటువంటి వాళ్ళని మనం సగటు ప్రజ్ఞావంతులు అంటాం. మన సమాజంలో అత్యధిక శాతమైన మనుషులు ఈ స్థాయిలో ఉంటారు. దాదాపు 48%గా వీళ్ళు చెప్తున్నారు. అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషుల్లో దాదాపు సగం మంది సగటు ప్రజ్ఞావంతులుగా ఉంటారు. వీళ్ళ ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 100 వరకు ఉంటుందన్నమాట. కాబట్టి పరీక్షలో ఈ పాయింట్ మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ అని అడుగుతారు 90 నుంచి 110 వరకు. లేదా సమాజంలో సగటు ప్రజ్ఞావంతుల శాతము అని అడుగుతారు. అలా అడిగినప్పుడు 48% అని చెప్పాలి. లేదా కొన్నిసార్లు ఏమడుగుతారంటే సమాజంలో ఉన్న 48% వ్యక్తుల ప్రజ్ఞాలబ్ధి విలువ అంటారు. అప్పుడు మనం 90 నుంచి 100 అని జవాబు చెప్పాలి. అలాగే 110 నుంచి 130 వరకు ఉండేటువంటి వాళ్ళు 90 నుంచి 110 పై స్థాయిలో ఉంటే 110 నుంచి 130 వరకు ఉండేటువంటి వాళ్ళని ఉన్నత ప్రజ్ఞావంతులు అంటాం. వీళ్ళు వేగంగా నేర్చుకోగలిగినటువంటి స్వభావం కలిగి ఉంటారు. సర్దుబాటు స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు. ఏవైనా సరే సవాళ్లను స్వీకరించి పనిచేయడానికి అనుకూలంగా ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళు 21% మంది మనకి కనిపిస్తారు.
అలాగే 130 నుండి 150 వరకు ఉన్నటువంటి వాళ్ళని అత్యున్నత ప్రజ్ఞావంతులు లేదా ప్రతిభావంతులు అంటాం. అంటే వీళ్ళు హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ఎబిలిటీస్ని కలిగి ఉంటారు. వీళ్ళు 3.01% వరకు మనకి కనిపిస్తారనమాట. 150 కంటే ఎక్కువ ఉండేటువంటి వారిని మేధావులు అంటారు. వీళ్ళు సమాజంలో 0.23% మందిగా కనిపిస్తారు. అంటే ఈ లెక్క ప్రకారం ప్రతి 1000 మందిలో ఒకళ్ళు దాదాపు 150 కంటే ఎక్కువ ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళలాగా మనకి కనిపిస్తూ ఉంటారని ఈ టెర్మన్ మెరిల్ ప్రజ్ఞా విభాజనం అన్నది మనకు తెలియజేస్తుంది. కాబట్టి పాఠశాలలో దీనిని అన్వయం చేసుకొని చూసినప్పుడు సగటు ప్రజ్ఞావంతులు అన్నటువంటి వాళ్ళు మనకి బడిలో ఎక్కువ మంది ఉంటారు. అదే సందర్భంలో మన పాఠశాలలో ఉన్నత అత్యున్నత ఉండొచ్చు, మేధావులు కూడా ఉండొచ్చు. అదే సమయంలో తెలివి తక్కువ వాళ్ళు, మందబుద్ధులు కూడా ఉండొచ్చు అన్నమాట. కాబట్టి అల్పబుద్ధుల నుంచి ప్రారంభమై ఎక్కువ మేధావిత్వం కలిగినటువంటి దాకా విస్తరించిన ఈ క్రమంలో మనకి పాఠశాల అభ్యసన అనుభవాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి టెర్మన్ మెరిల్ ప్రజ్ఞా విభాజనం అన్నది వైయక్తిక బోధనా విధానాలకు ప్రాధాన్యతనిస్తుంది. అంటే వారి సామర్థ్యాల మేరకు, వారి ప్రజ్ఞా లబ్ధి మేరకు అభ్యసన కృత్యాలని అందించాల్సిన అవసరం ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి పరీక్ష దృష్టిలో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, టెర్మన్ మెరిల్ ప్రజ్ఞా విభాజనం అనేది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించే ప్రయత్నం చేద్దాం. దాన్ని మనం ప్రజ్ఞని మాపనం చేయడానికి రకరకాలైనటువంటి పరీక్షలను ఉపయోగించేటువంటి పద్ధతి. దానిని మనం ప్రజ్ఞా పరీక్షలు అంటాం. మన పరీక్ష దృష్ట్యా ఇక్కడ కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ లేదా ప్రజ్ఞని మాపనం చేయాలి అని అంటే మనకి పరీక్షలు పెట్టడం అన్నది తెలుసు. అయితే ఈ పరీక్షలు సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం, వారి యొక్క రాత పరీక్ష రూపంలో సమాచారాన్ని తీసుకుంటాం. అయితే ప్రజ్ఞని లెక్క పెట్టాలి అంటే ఇలా వీలు కాదు. దాన్ని మనం ఏం చేస్తాం, రకరకాలైనటువంటి ప్రత్యేక మానసిక సామర్థ్య పరీక్షల ద్వారా వ్యక్తి యొక్క ప్రజ్ఞను కొలుస్తాం. అందుకని ఇక్కడ ప్రజ్ఞా పరీక్షల్లో ప్రధానంగా ఏముంటాయి, ఆలోచన, వివేచన, సమస్యా పరిష్కారం, భాషా అవగాహన, ఇలా రకరకాలైనటువంటి మానసిక సామర్థ్యాలని మనం మాపనం చేస్తాం అన్నమాట. అంటే ఎలా ఆలోచించగలుగుతున్నారు, ఎలాంటి తార్కికత వాళ్ళ దగ్గర ఉంది, వివేచన సామర్థ్యం ఎంతవరకు ఉంది, అలాగే సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు ఎలాంటి రకాల చర్యలు చేపడుతూ ఉన్నారు, తర్వాత భాష అన్నది కూడా ప్రజ్ఞను ప్రతిపాదించేటువంటి ఒక కీలకమైన అంశం అన్నమాట. వీటి ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు అన్నవి మనం పెడుతూ ఉంటాం. పరీక్ష దృష్ట్యా మనకి ఇక్కడ ప్రశ్నల్ని అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశము, ప్రజ్ఞా పరీక్షలని రకరకాలుగా వర్గీకరిస్తారు. వాటిలో ఒక రకమైన వర్గీకరణ చూస్తే పరీక్ష నిర్వహించేటువంటి విధానం. ఒకసారి మొత్తం అందరికీ పరీక్ష పెట్టేస్తే దాన్ని సామూహిక పరీక్ష అంటాం. ఉదాహరణకి మన 10వ తరగతి పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ ఒకే రోజు నిర్వహిస్తారు. లేదా టెట్ ఎగ్జామినేషన్ అభ్యర్థులందరికీ ఒకే రోజు పరీక్షను నిర్వహిస్తారు. అలాంటి దాన్ని మనం సామూహిక పరీక్ష అంటాం. అలా కాకుండా వ్యక్తిగత పరీక్షలు అని ఉంటాయి. అంటే ఒక్క ఇండివిజువల్ పర్సన్ని మాత్రమే కూర్చోబెట్టి వాళ్ళకి పరీక్ష చేస్తారు. ఇవి మనోవైజ్ఞానికంగా ఉండేటువంటి పరీక్షలు అన్నమాట. అట్లాగే మరొక అంశము, పరీక్షలో తీసుకున్నటువంటి విషయం ఆధారంగా ఏ అంశానికి కంటెంట్లో ఏమున్నాయి అక్కడ, దీన్ని బట్టి 2 రకాలు, శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక అంటే పదాజాలం ఆధారంగా. ఉదాహరణకి మనకి దాదాపు మన పాఠశాలలో ఉండేటువంటి రాత పరీక్షలన్నీ కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా శాబ్దిక పరీక్షల రూపంలో కనిపిస్తాయి. అయితే కొన్నిసార్లు అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. అశాబ్దిక పరీక్షలు అంటే అందులో అక్షరాలు ఉండకపోవచ్చు, వాటి బదులు చిత్రాలు, సంకేతాలు, సన్నివేశాలు ఇలాంటి రకాలు ఉంటాయి. వాటిని మనం అశాబ్దిక పరీక్ష అంటాం. బొమ్మల ద్వారా ఉండేటువంటి పరీక్షల్లాగా మనం చెప్పచ్చు. అలాగే పరీక్షలో వ్యక్తులు ఇచ్చేటువంటి ప్రతిస్పందన, ఎట్లా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వాటిలో మనం పేపర్ పెన్సిల్ ద్వారా రెస్పాండ్ అవుతారా, అంటే రాయడం ద్వారా రెస్పాండ్ అవుతారా, నిష్పాదన అంటే చెప్పడం లేదా చెయ్యడం, అడిగినటువంటి ప్రశ్నకి ఓరల్ రెస్పాన్స్ ఇస్తారా, యాక్షన్ చేస్తారా, ఇట్లాంటి వాటి వల్ల మనం అక్కడ నిష్పాదన పరీక్షలుగా అంటాం. అలాగే ఒక పరీక్షను నిర్వహించడానికి ఉపయోగించేటువంటి కాల ప్రమాణం, ఆ కాలాన్ని బట్టి వీటిని మనం వేగ పరీక్షలు అని, శక్తి పరీక్షలు అంటాం.
వేగ పరీక్ష అంటే ఒక నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి. శక్తి పరీక్ష అంటే దానికి కాల పరిమితి ఉండదు, 2 రోజులు లేదా 3 రోజుల తర్వాతనైనా సరే దాన్ని కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి 10వ తరగతి పరీక్ష అని చూసినట్లయితే ఈ 4 అంశాలలో 10వ తరగతి పరీక్ష యొక్క లక్షణాలని మనం ఏమని చెప్పచ్చు. 10వ తరగతి పరీక్ష అందరికీ పెడతాం కాబట్టి ఇది సామూహిక పరీక్ష. ఇందులో రాస్తారు కాబట్టి అక్షరాలు ఉంటాయి కాబట్టి అదొక శాబ్దిక పరీక్ష. అలాగే పేపర్లో రాయాలి కాబట్టి పేపర్ పెన్సిల్ పరీక్ష. ఖచ్చితంగా 2.5 గంటల సమయంలోనే పూర్తి చేయాలి కాబట్టి అది వేగ పరీక్ష. కాబట్టి 10వ తరగతి పరీక్ష యొక్క లక్షణాలు సామూహిక పరీక్షగా ఉంటుంది, శాబ్దిక పరీక్షగా ఉంటుంది, పేపర్ పెన్సిల్ రూపంలో ఉంటుంది, వేగ పరీక్ష రూపంలో ఉంటుంది. కాబట్టి ప్రజ్ఞా పరీక్షలకి ఈ రకపు వర్గీకరణ అన్నది మనం గమనిస్తాం. అయితే మన దగ్గర రకరకాలైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి. పరీక్ష దృష్ట్యా వాటి పేర్లను ఒకసారి చూడండి. వాటిలో ఒకటి అశాబ్దిక పరీక్ష అంటాం. వీటిలో ఆర్మీలో ఉపయోగించేటువంటి బీటా పరీక్ష అన్నది, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అన్నవి అశాబ్దిక పరీక్షలు. అయితే తారండైక్ ఏం చేశాడంటే ఒక ప్రజ్ఞా పరీక్షను కనుక్కున్నాడు. దాని పేరు CAVD మాపని అంటారు. ఇది కూడా పరీక్ష దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. తారండైక్ ప్రజ్ఞా పరీక్షలో అంశాల సంఖ్య అని అడుగుతారు. 4 అంశాలు ఉన్నాయి. C అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్, వాక్య పూరణం అంటాం. A అంటే అరిథ్మెటిక్, అంకగణితం. V అంటే వొకాబులరీ లేదా పదజాలం. D అంటే డైరెక్షన్స్ లేదా నిర్దేశాలు, సూచనలు అన్నవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. కాబట్టి తారండైకి ఇచ్చినటువంటి CAVD ప్రజ్ఞా మాపనిలో 4 అంశాలు ఉంటాయి. వాక్యపూరణం, అంకగణితం, పదజాలం, నిర్దేశాలు. ఈ 4 అంశాల ఆధారంగా మనం పరీక్షని రాస్తారు. అంటే ఫిలప్ ది బ్లాంక్స్ లాంటి ప్రశ్నలు CAVD మాపనలో ఉంటాయి. అలాగే చిన్న చిన్న లెక్కలు ఉంటాయి. ఇప్పుడు మీరు ట్రైన్ రిజర్వేషన్ ఇలాంటి వాటిని చూసారనుకోండి, IRCTCలో ఎంటర్ కావాలి అంటే 23 - 4 ఎంత అవుతుందో చెప్పండి అంటారు. ఇది కనీస ప్రజ్ఞా పరీక్షలో ఒక అంశం అన్నమాట. అలాగే ఆ సందర్భానికి తగినటువంటి పదజాలాన్ని ఉపయోగించటం. ఆ దృశ్యాన్ని చూచిన తర్వాత నేను రోమాంచితమయ్యాను అని చెప్పి ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత నేను రోమాంచితమయ్యాను అంటే ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ భావాన్ని వ్యక్తీకరించడానికి అతను ఎలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు, అర్థం చేసుకోవడానికి ఇతరులు ఎలాంటి భాషను వాడుతున్నారు అన్నది ఇక్కడ మనం పరిశీలిస్తాం. అలాగే భాటియా ప్రజ్ఞామాపన. భాటియా ప్రజ్ఞామాపనలో 5 రకాల ఉప పరీక్షలు ఉంటాయి. ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. పర్టికులర్గా పేపర్ 2 వాళ్ళకి ఈ ప్రజ్ఞా పరీక్షల మీద ప్రశ్నలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. వాటిలో ఒకటి కోహా బ్లాక్ డిజైన్ అంటాం, అలెగ్జాండర్ పాస్లాగ్, పింటన్ డ్రాయింగ్ పరీక్ష, తక్షణ స్మృతి పరీక్ష, చిత్ర నిర్మాణం, బొమ్మని అసెంబుల్ చేయడం. ఇవన్నీ కూడా అశాబ్దిక పరీక్షలు, అంటే రాసేవేమి ఉండదు అన్నమాట. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటివి కోహా బ్లాక్ డిజైన్ అంటాం. ఒక అంశాన్ని ఇచ్చి ఆ అంశం ఆధారంగా ఆ డిజైన్ని తయారు చేయడం కోసం అట్లాంటి వాటి ఉంటాయి. అలాగే చిత్రాన్ని నిర్మాణం చేయడం, టాన్గ్రామ్ లాంటి ముక్కలు ముక్కలుగా అంటే వాటన్నిటిని అసెంబుల్ చేసి ఒక బొమ్మని తయారు చేయడం. ఇట్లాంటి రకాల పరీక్షలు మనకి భాటియా ప్రజ్ఞామాపనలో కనిపిస్తాయి. అలాగే మరొక రకమైనటువంటి అంశాల్లో వ్యక్తిగత పరీక్షల్ని మనం చూసినట్లయితే వీటిలో శాబ్దిక పరీక్షలు, అలాగే బీనే సైమన్ పరీక్ష, వెష్లర్ పరీక్ష అన్నవి కనిపిస్తాయి. అశాబ్దిక పరీక్షలు అనేటువంటి వాటన్నిటిని మనం నిష్పాదన పరీక్షలు అంటాం. వీటిలో భాటియా ప్రజ్ఞామాపని, వెష్లర్ అశాబ్దిక పరీక్ష అన్న ఉన్నాయి. అలాగే సామూహిక పరీక్షలను చూసినట్లయితే ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్, ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష అన్నవి సామూహిక పరీక్షల్లాగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నది ఏమిటి అని అంటే, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష యొక్క లక్షణము కానిది అని అన్నారనుకోండి, అయినవేవో మనకు తెలియాలి. ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష యొక్క లక్షణం ఏంటి? ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష, సామూహిక పరీక్ష. కాబట్టి 2 రకాల లక్షణాలు కాకుండా ఇంకేదన్నా ఉంటే మనం అక్కడ సమాధానాన్ని రాయాలి. కాబట్టి వ్యక్తిగత సామూహిక పరీక్షలు మనకి ఇలా కనిపిస్తాయి. అలాగే వెష్లర్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు ఒక పరీక్షను తయారు చేశాడు. ఆ తయారు చేసినటువంటి పరీక్షని వెష్లర్
ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాం, ఫర్ చిల్డ్రన్ అంటాం. వెస్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, ఇది పిల్లల కోసం తయారు చేయడు కాబట్టి వెస్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. ఇందులో 5 రకాలైనటువంటి అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. ఈ 5 రకాల అశాబ్దిక పరీక్షల్లో చిత్ర పూరణం, చిత్ర క్రమీకరణం, బ్లాక్ డిజైన్, అంక చిహ్నాలు, వస్తువులను మార్చడం. ఈ పరీక్షలకి ఉదాహరణల రూపంలో కూడా మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బొమ్మను సగం చిత్రాన్ని ఇచ్చి మిగిలిన చిత్రాన్ని పూర్తి చేయండి అన్నటువంటి పరీక్ష వెస్లర్ ఇంటెలిజెన్స్ పరీక్షల్లో ఏ రకానికి చెందినది అంటారు? సగం చిత్రాన్ని ఇచ్చి మిగిలిన చిత్రాన్ని పూర్తి చేయడం అన్నది. దానిని మనం చిత్ర పూరణం అంటాం కాబట్టి అది అశాబ్దిక పరీక్షగా గుర్తుపెట్టాలి. అలాగే అంక చిహ్నాలు, టాలీ మార్క్స్ అంటాం, లేదా అంకెలకి సంకేతాల రూపంలో రాయడం. అంటే 1 అన్నాం అనుకోండి, 1 0, 2 అంటే అడ్డగీత అని ఉన్నప్పుడు 3 అంటే నిలువు గీత ఇలా ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు 13 అన్నటువంటి దాన్ని ఎలా రాయాలి? 0 1 నిలువు గీతగా రాయాలి. 31 అంటే ఎలా రాయాలి? నిలువు గీత 0 అని రాయగలగాలి. కాబట్టి ఇట్లా సంకేతాల రూపంలోకి దాన్ని మారిస్తే దాన్ని వెస్లర్ ప్రజ్ఞామాపనలో పిల్లల కోసం తయారు చేసిన పరీక్ష అంటారనమాట. అలాగే శాబ్దిక పరీక్షలు కూడా ఉన్నాయి. వీటిల్లో పదజాలం, సమాచారము, తర్వాత సాదృశ్యాలు అంటారు, అంటే పోలిక కలిగినటువంటి అంశాలు, అవబోధం, కాంప్రహెన్షన్, ఎంత కాంప్రహెన్షన్ చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు అన్న దాన్ని చూస్తారు. అట్లాగే అంకగణితానికి సంబంధించింది, మ్యాథమెటిక్స్కి సంబంధించి కూడా అశాబ్దిక పరీక్ష అన్నది వస్తుందన్నమాట. అంచేత శాబ్దిక అశాబ్దిక పరీక్షల ద్వారా వెస్లర్ తయారు చేసినటువంటి పిల్లల ప్రజ్ఞా పాఠవాలని దీని ద్వారా లెక్క పెట్టడం అన్నది మనకి కనిపిస్తుంది. అంచేత ఈ సెషన్లో మనం రకరకాల ప్రజ్ఞా పరీక్షలు, ఆ ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఎలా ప్రజ్ఞను నిర్ధారిస్తారన్నది చూసాం. మన ఎగ్జామ్ దృష్ట్యా కూడా ఇక్కడ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అంచేత మొత్తంగా మనం పరీక్ష యొక్క తత్వాన్ని బట్టి అది శాబ్దికమా అశాబ్దికమా, సామూహికమా వ్యక్తిగతమా, కాల పరీక్షలాగా ఉంటుందా వేగ పరీక్షలాగా ఉంటుందా అన్నదాన్ని నిర్ధారించుకోవాలి. కాబట్టి ఇక్కడ అప్లికేషన్ తరహా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పరీక్ష యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని మనం సమాధానం రాయాలి. ఉదాహరణకు ఇందాక మనం అనుకున్నట్టు మన 10వ తరగతి పరీక్ష అనగానే దాన్ని ఏం చెప్పాలి? ఇది ఒక సామూహిక పరీక్ష, ఇది ఒక శాబ్దిక పరీక్ష, ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష, ఇది ఒక వేగ పరీక్ష. నిర్ధారిత వేగంతో దానిని మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇలా మనకి ప్రజ్ఞా పరీక్షల మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు.